గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్, రేపు మనం కేసు పోస్ట్ చేసుకున్నాం కదా, తను సిజేరియన్ ప్లాన్ చేసాం అండ్ డయాబెటీస్ కూడా ఉంది కదా మ్యామ్, కొంచెం నర్వస్ ఫీల్ అవుతుంది. ఏమైనా కౌన్సిలింగ్ టిప్స్ చెప్పచ్చు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ ఒబేసిటీ ఉంది అండ్ ఆల్సో షుగర్ కూడా ఎక్కువగా ఉంది. ఈవిడికి మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డెలివరీకి ముందు ప్రాపర్గా బ్లడ్ షుగర్ మానిటరింగ్ చేస్తాం. అండ్ ఈమె రేపు మార్నింగ్ సిజేరియన్ ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఆమె అడ్మిట్ అవ్వగానే షుగర్ లెవెల్స్ ట్రాక్ చేస్తాం. అండ్ ఆల్సో ఈమె మార్నింగ్ బిఫోర్ సర్జరీ ఈమె ప్రాపర్గా బాతింగ్ చేసుకుని, ఈమెకు ఆల్రెడీ పొట్ట కూడా కొంచెం కిందకి హ్యాంగ్ అవుతుంది. సో హ్యాంగ్ అవుతున్న దాన్ని ప్యానస్ అంటాం. సో దాన్ని కొంచెం లిఫ్ట్ చేసుకుని ఆ పొట్టంతా కూడా ఈమె ప్రాపర్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని రమ్మని చెప్తాం సర్జరీకి. అండ్ ఆమె అడ్మిట్ అయ్యాక ఆమెకి మళ్ళీ ఈ షుగర్స్ చెకింగ్ అండ్ బీపీ మానిటరింగ్ అవన్నీ చేసుకొని సిజేరియన్ స్టార్ట్ చేస్తాం. అండ్ అనెస్థెటిస్ట్కి ముందుగానే ఇన్ఫామ్ చేసి ఉంచుతాం 1 day ముందే. ఎందుకంటే ఈవిడ వెయిట్, ఈవిడకున్న కోమార్బిడిటీస్, దీన్ని బట్టి అనెస్థీషియా డాక్టర్ కూడా వాళ్ళ ప్రాపర్ ప్లానింగ్లో ఎటువంటి డ్రగ్స్ ఇవ్వచ్చు, ఎంతెంత డోస్ ఇవ్వాలి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఈవెన్ పీడియాట్రిషియన్ కూడా ఇన్ఫామ్ చేస్తాం. ఎందుకంటే ఈమెకి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది కాబట్టి బేబీకి కూడా ఆఫ్టర్ డెలివరీ షుగర్ అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో దానికి తగ్గట్టు వాళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు. అండ్ డ్యూరింగ్ సర్జరీ ఈమెకి ఈ ఫోల్డ్ ఆఫ్ ఫ్యాట్ అనేది హ్యాంగ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే సర్జరీ మొదలుపెట్టినప్పుడు మేము ప్రాపర్ ఇన్సిజన్ సైట్ చెక్ చేసుకుని దానికి వర్టికల్గా వెళ్ళి, ఈవెన్ కొంతమందికి బేబీ డెలివరీ కూడా డిఫికల్టీ అవ్వచ్చు ఇటువంటి కేసెస్లో. ఎందుకంటే ఇప్పుడు అబ్డోమిన్ పలుచుగా ఉంటే మనకి లేయర్స్ ఓపెన్ చేసుకుని బేబీ హెడ్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. అదే ఫ్యాటీ అబ్డోమిన్ ఉన్నప్పుడు అసలు ఈ ఫ్యాటే అరౌండ్ 7-8 సెంటీమీటర్స్ ఆర్ 10 సెంటీమీటర్స్ కూడా ఉండొచ్చు కొన్ని కేసెస్. సో అంత డెప్త్లోకి వెళ్తే కానీ నెక్స్ట్ మిగతా లేయర్స్ రెక్టస్ కానీ అండ్ పెరిటోనియం కానీ అవన్నీ మాకు రీచ్ అవ్వదు. ఆ తర్వాత యూట్రస్ దాకా వెళ్ళి అప్పుడు ఇన్సిషన్ ఇచ్చి బేబీని ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే మా హ్యాండ్ ఆల్మోస్ట్ చాలా లోపల దాకా వెళ్ళి బేబీని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దీనికి కూడా ముందుగానే మేము ప్రిపేర్ అయ్యి ఒక సీనియర్ థియేటర్ అసిస్టెంట్, అవసరమైతే 2 అసిస్టెంట్స్ని పెట్టుకొని మొదలు పెడతాం ఈ కేసెస్. అండ్ ఆఫ్టర్ బేబీ డెలివరీ కూడా ఇటువంటి వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు ముందుగానే అనెస్థెటిస్ట్తో డిస్కస్ చేసి ఒకవేళ బ్లడ్ లాస్ ఎక్కువైతే ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి అండ్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాం. ఆఫ్టర్ బేబీ ఎక్స్ట్రాక్షన్ స్టిచెస్ వేసేటప్పుడు కూడా వీళ్ళకి ఫ్యాటీ లేయర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాట్ని సపరేట్గా కొంతమందికి అవసరమైతే 2-3 పొరల్లో కూడా స్టిచెస్ వేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీళ్ళకి స్టిచెస్ హీలింగ్ కూడా అందరిలాగా కాకుండా ఒక 1 week ఎక్స్ట్రా కూడా పట్టొచ్చు. అండ్ ఇంకొంతమందిలో ఈ వాక్యూమ్ అనేది కూడా మేము పెట్టి దాంతో డ్రెస్సింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫ్యాట్ లేయర్స్లో ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కొంత ఫ్లూయిడ్ కలెక్షన్ ఏర్పడవచ్చు. సో అది ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వాక్యూమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఫ్లూయిడ్ క్రియేట్ అవుతుందో ఎప్పటికప్పుడు అది ఎంటీ అయిపోతూ ఉంటుంది ప్రెషర్ వల్ల. సో దాంతో హీలింగ్ బాగా జరుగుతుంది.